ఇప్పుడు ఎందుకు సీరియల్స్ మీరు చెయ్యట్లేదా, రావట్లేదా? అంతవరకు చేశాను, చాలే అని వదిలేసాను ఇంకా. ఓకే, ఆ క్యారెక్టర్ వల్ల మీకు ఇబ్బంది అనిపించింది. అంటే ఈ ఇండస్ట్రీ దౌర్భాగ్యం ఏంటంటే పోన్లేండి, సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం, ఏదైనా సరే మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము. ఈ సినిమా మీద హోప్స్ పెట్టుకున్నా, ఇది రిలీజ్ వరకు చూస్తాం. మీరు ఇప్పుడు కాల్ చేస్తే రెస్పాండ్ అయ్యే వాళ్ళు కానీ ఆంటీ ఏమండి అంటే ఆ పిలుపు చాలా దూరంగా ఉంటుంది. అక్క అన్న పిలుపులోని మాధుర్యం వేరే ఉంటుంది. మీరు నాగబాబు గారితో కూడా ఒక సీరియల్ చేశారు, సీతమహాలక్ష్మి అని. ఆ సీరియల్లో ఒక నెగిటివ్ రోలే. ఇప్పుడు ఎలా ఉంది మీ రెమ్యూనరేషన్? 10,000 ఉందా లేకపోతే ఒక్కొక్క సినిమాని బట్ట? అంతవరకు ఎందుకు, మొన్న నాని సినిమా ఏమైంది అంటే పేరైతే ఉంది కానీ లక్కలేదమ్మా. నిజమే, నేను చెప్తున్నాను కదా, 20 సంవత్సరాలు అయింది, వెనక తిరిగి చూసుకుంటే ఏమీ లేదు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఎన్ మీడియా ఎంటర్టైన్మెంట్స్. సో ఇవాళ ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు మనతో పాటు. సో విలనిజంలో కొంతమంది మాత్రమే అద్భుతంగా నటించగలరు. సో అందులోనూ లేడీ విలన్ రోల్స్ అనేవి చాలా అతి తక్కువ మందికే ప్రాధాన్యత ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అందులో చాలా బాగా నటిస్తూ విలనిజం పండిస్తూ, అంటే జనాలు కూడా నిజంగానే రియల్గా కూడా ఇలానే ఉంటారా అనేంతలా నటిస్తారు జగదీశ్వరి గారు. సో మనతో పాటు ఉన్నారు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆవిడ ఇంటర్వ్యూ చేసి ఆవిడ గురించి బోలెడు విషయాలు ఆవిడని అడిగి తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, మాట్లాడేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు? బాగున్నాను, చాలా చక్కగా ఉన్నారు, నిండుగా ఉన్నారు. సో చాలా రోజులు అయిపోయింది ఇంత అద్భుతంగా మిమ్మల్ని చూసి. సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 3 years అవుతుంది. అవును. సో మొత్తానికి ఇప్పుడు ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? ఇప్పుడంటే ప్రస్తుతానికి 2 months నుండి ఖాళీ. మన కళ్యాణ్ రామ్ గారు, విజయశాంతి గారు సీమ అది చేశాను ఒక 18 days. తర్వాత ఖాళీ. బుచ్చిబాబు గారిది అనుకున్నారు శ్రీకాకుళం స్లాంగ్, మాది అటువైపే కదా. ఏ సినిమా అది? బుచ్చిబాబు అనుకుంటా టైటిల్ కూడా. టైటిల్ కూడా బుచ్చిబాబు అని నాకు తెలీదు, నేను అనుకుంటున్నాను. అది మన హీరో రామ్ చరణ్ బాబు. ఓకే ఓకే. అదే అతను డేట్లు అంటే గేమ్ చేంజర్ ఒకటి చాలా సంవత్సరాలు నడుస్తుంది కదా. అవును, అది రిలీజ్ అయిపోతే వీళ్ళకి డేట్లు ఇస్తారేమో అనుకుంటున్నాను నేను. ఓకే, మామూలుగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు ఆ సినిమాకి చేయాలి. నేను ఆఫీస్కి వెళ్ళా, మంచి ఆయన నేను రంగస్థలం చేశాను సుకుమార్ గారిది. ఓకే ఓకే, అందులో కూడా రామ్ చరణ్ గారే కదా హీరో. ఆయన కాంబినేషన్. అయితే వెళ్తే అప్పుడు బుచ్చిబాబు గారు పరిచయం ఉన్నారు. ఓకే, అయితే వెళ్ళాను ఆఫీస్కి. 2 times వెళ్తే ఎవరు లేరు. ఓకే, ఆడిషన్స్కి శ్రీకాకుళం, విజయనగరం, సాలూరు అటువైపు వెళ్ళిపోయారు. అంటే మంచి ఆర్టిస్టులు దొరుకుతారని, స్లాంగ్ రావాలి. అదే అదే, ఇప్పుడు తెలంగాణ ఇలాగా స్లాంగ్. అవును, శ్రీకాకుళం అదొక యాస, మంచి యాస కష్టం. అంటే ఇప్పుడు నేను అక్కడే పుట్టి పెరిగిందని కాబట్టి చెప్తున్నాను. అయినా సరే నాకు ఆ యాస రాదు అంటారు చాలా మంది. అవును, అంటే ఇక్కడ ఉండి మేబీ మీకు ఇది అలవాటు అయిపోయింది అనుకుంటా. అలవాటు అయిపోయింది, కానీ డైలాగ్ చెప్తే చెప్పేస్తాను. అవునా? డైలాగ్ ఇస్తే చెప్పేస్తాను. మీ ఓన్ డబ్బింగ్? డబ్బింగ్ ప్రతిదీ, అంటే సీరియల్ చేసిన దగ్గర నుంచి అలవాటే. సినిమాలో కూడా మీరే డబ్బింగ్ చెప్పుకుంటారా? సినిమాలో డబ్బింగ్ నేనే. సినిమాలో డబ్బింగ్ నేనే. కొన్ని సినిమాలకే వేరే వాళ్ళకి కూడా చెప్పాను. ఫస్ట్లో కార్డు తీసుకుందాం అనుకున్నాను, కానీ ఈ యాక్టింగ్కి డబ్బింగ్కి కుదరదు. నాకు యాక్టింగ్ ఇష్టం, నాటకాలు ఇస్తుందని కదా. అవును, అంటే అందరూ చూస్తారు మనం యాక్ట్ చేస్తే, డబ్బింగ్ ఎవరు వింటారని. కానీ అది తప్పని ఇప్పుడు తెలుసుకుంటున్నాను నేను. నిజం అమ్మా. డబ్బింగ్ అంటే ఇప్పుడు చాలా మంది నెలకు 5 లక్షలు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక క్యారెక్టర్కి వాయిస్ సూట్ అయితే వాళ్ళనే పిలుస్తారు. నేను మన ముత్యాల ముగ్గు ఆవిడెవరు, సంగీత గారు. సంగీత గారికి 2-3 మూవీస్కి చెప్పాను నేను. అప్పుడు చంద్రిక్ గారని ఆవిడ వాయిస్ ఎప్పుడు. ఓకే, ఆవిడకి వాయిస్ ఆవిడే. అప్పుడు ఇది శివాజీ గారు, హీరో శివాజీ గారు, అది కన్నడ మూవీ అనమాట. అది తాజ్ మహల్ అని, పాతది కాదు, శ్రీకాంత్ గారిది కాదు. వీళ్ళు మళ్ళీ ఇంకొక చేశారు. చేసేటప్పుడు నేను
అది డబ్బింగ్కి వాయిస్ రమ్మన్నారు. నేను, హైమవతి గారు, చంద్రిక గారు ముగ్గురు వెళ్ళాం. ఓకే. కానీ నేను చెప్పింది సెలెక్ట్ చేశారు. ఫైనల్ అయిపోయింది. ఫైనల్ అంటే చంద్రిక గారు రెగ్యులర్గా చెప్తారు, మరి ఎందుకనో నన్ను పెట్టారు. అంటే మేబీ ఆ క్యారెక్టర్కి మీ వాయిస్ బాగా సెట్ అయి ఉండొచ్చు. సెట్ అయింది అంటే ఆ ఫీల్, ఆ కొడుకుని కాలేజీలో చదివిస్తారు, చెప్పే మాడ్యులేషన్ కూడా ఉంటది కదా. ఉంటుంది. అయితే అది చాలా ఫీల్తో చెప్పాలి. అయితే కొడుకు ఏమయ్యా అంటే మన సంగీత గారును ఎవరు కోట శ్రీనివాసరావు గారు భార్యాభర్తలు, ఏమయ్యా అందరూ బండ్లు వేసుకొని కాలేజీ పోతా ఉంటే నా కొడుకు కాలినడకన వెళ్తున్నాడు, బండి కొందామయ్యా, ఎక్కడ డబ్బులు లేవు, వీళ్ళు బాగా పేదవాళ్ళు అనమాట. ఎడ్లు బండి అమ్మేద్దాము, పుస్తలు అమ్మేస్తానని అంటే ఆ ఫీల్తో చెప్పాలి. ఆ ఫీల్తో అనమాట. ఆ ఫీల్తో బాగా చెప్పాను. కొడుకు కళ్ళెదురే చనిపోతాడు, లారీ వస్తూ ఉంటుంది అటు నుంచి. కొడుకు అడ్డంగా వెళ్ళి అంటే తల్లిదండ్రికి నేను మోసం చేస్తాను, ఒక అమ్మాయి లవ్ చేసి అది చీట్ చేస్తుంది వీడికి, ఈ డబ్బంతా తినేసి ఆ ఫీల్తోని చనిపోతాడు. ఓకే. అది తర్వాత సేవకుడు అని ఒక సినిమా చేశా. ఓకే. చెప్పాను, అందులో యాక్ట్ చేశాను, డబ్బింగ్ సంగీత్ గారికి డబ్బింగ్ కూడా చెప్పాను. ఇంకో సినిమా ఏదో గుర్తు రాలేదు, చాలా రోజులు అయింది కదా. అయితే అప్పుడు అనేవారు, నువ్వు డబ్బింగ్ చెప్తే బాగుంటుంది, మీరు బేస్ ఉన్న వాయిస్ ఎలా కావాలంటే అలా పాడైపోయిందమ్మా నా గొంతు, వదిలేసాను. అప్పుడైతే ఇంకా డైలాగ్ చెప్తే వినాలనిపించేది. నాటకాలకు వెళ్ళేటప్పుడు నూతన ప్రసాద్ గారు చనిపోయి అక్కడ ఉన్నారు, రవీంద్ర భారతికి పరిషత్కి వెళ్తే జగమ్మ నీ గొంతు వినడానికి వచ్చేసాను, షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని అనేవారు. అంత వాయిస్ అంటే నాటకాలు వేసిన వాళ్ళకి వాయిస్ అంత దూరంలో ఉన్న ఆడియన్స్ కూడా బాగా వినిపించాలి కదా, అది అలవాటు మాకు. అవును. కానీ సినిమాకి అది అవసరం లేదు. ఇప్పుడు కెమెరా ఉంటుంది, కెమెరా ఎదురుగా మనం యాక్ట్ చేస్తుంటాము, బ్రైట్గా ఇస్తే అంత బాగుంటది కదా, సింపుల్ లుక్స్ ఇవ్వాలి, ఎంతవరకు అంతవరకు. నాటకాలు గల కాదు, ఎక్కువగా చెప్పాలి, ఎక్స్ప్రెషన్ తేడా నాటకానికి కెమెరాకి. నాకు ఎలా వచ్చిందో మరి ఆ రెండు ఎలా బ్యాలెన్స్ చేస్తారు, ఏది బాగా అంటే నాకు తెలియకుండా వచ్చిందమ్మా. నాకు అంటే నాటకాల దగ్గర నుంచి ఫస్ట్ నుండి కూడా నాకు గురువు అంటూ ఎవరు లేరు, నా స్వతహాగే డైలాగ్ చెప్పుకున్నాను. నాకు ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత కూడా బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు, నా కష్టార్జితం. అంటే ఈవిడ జగదీశ్వర్ గారు బాగా యాక్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు మీరు ఒకప్పుడు మంచి మంచి విలన్ రోల్స్ వచ్చేవి, అంటే ఎలా అంటే ఎక్కువగా కంటిన్యూ రోల్స్ వచ్చేవి, అంటే అందులో మీరే యాక్ట్ చేసి డబ్బింగ్ చెప్పుకునే వాళ్ళు తోటి సీరియల్స్కి. ఇప్పుడు ఎందుకు సీరియల్స్ మీరు చెయ్యట్లేదా, రావట్లేదా? అంటే సీరియల్స్ మారిపోయిందమ్మా, ప్రతి చిన్న క్యారెక్టర్కే బెంగళూరు నుంచి తెచ్చుకుంటున్నారు. ఓకే. ఈ సోది క్యారెక్టర్లు, లేకపోతే ఏదో నిలబడే వేషాలు, వాటికి ఒక రోజు 2 రోజుల్లో పిలిచి ఉదయం వెళ్తే సాయంత్రం వరకు కూర్చోబెట్టి అలా 2-3 సీరియల్లో చూశాను నేను. ఎందుకు దీనికి అవసరం ఒక రోజు 2 రోజులకి, అంతే కదమ్మా. అలా అనుకుని నేను ఎందుకో వదులుకున్నాను, నేను ఒక విధంగా వదులుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తారు జగదీష్ గారు, ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అని మేనేజర్ ఫోన్ చేస్తాడు. అంటే నేను సీరియల్ ఏం చేయట్లేదు నాన్న, సినిమాలు చేస్తున్నాను, ఓ 2 ఫోటోలు పంపిస్తారా అంటాడు. ఫోటోలు పెట్టాం అనుకో, పోనీ అమ్మ ఇంకొకరిని తీసుకున్నారు, మిమ్మల్ని తీసుకోలేదు, లేదు ఇంకేదైనా ఉంటే చేసుకోండి మీరు అని ఏదో చెప్పాలా, రెస్పాన్స్ ఉండదు. ఫోన్లు చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయరు, ఫోటోలు పెట్టే వరకు అమ్మ ఫోటోలు పెట్టండి అంటారు. అలా తయారయ్యారు సీరియల్. మా టీవీ మరీ ఘోరం, జీ తెలుగు అంటే అందరూ బెంగళూరు వాళ్ళే. ఒకప్పుడు స్రవంతి చేసిన తర్వాత విలన్ ఎవరంటే జగదీశ్వరి, నాగమణి గారు. మీరు నాగమణి కన్నా నేను ఎక్కువ చేశాను. నాగమణి వదిన గారు అక్క చాలా ఆవిడ, అంటే నేను రాకముందు చేశారేమో, నాకన్నా 20 ఏళ్ళు పెద్ద ఆవిడ. అవును, పెద్దవాళ్ళే. అంటే మీ నాటకాల్లో వాళ్ళ తర్వాత తరం మేము నాటకాలకి వచ్చాం వైజాగ్లో. అంటే నాగమణి గారు, శృతి తర్వాత ఎప్పుడో వచ్చింది. నాగమణి గారు వాళ్ళ పాపే కదా శృతి. శృతి అంటే ఇప్పుడు శృతికి కూడా 50 దాటి ఉంటాయి. చాలా రోజులు తను 10th క్లాస్ అప్పుడు వచ్చేసారు ఇక్కడికి హైదరాబాద్.
కానీ నాగమణి గారు కూడా మంచి ఆర్టిస్ట్, బాగా చేస్తారు నాటకాలు. నాకు బాగా ఇష్టం విజయలక్ష్మి గారు యాక్టింగ్. కే విజయలక్ష్మి గారు వైజాగ్. ఆవిడ బాగా ఓల్డ్ అయిపోయారులేండి. అదే అదే దగ్గర 70-80 దగ్గరలో వచ్చేసారు. ఇప్పుడు మామూలుగా జనరల్గా ఇప్పుడు సీరియల్స్ వదులుకున్నారు, సినిమాలు చేస్తున్నారు. మరి ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయి సినిమాల్లో అయినా? సినిమాలమ్మా దసరా చేశాను. దసరాలో 45 రోజులు వెళ్ళా. ఓకే. 45 రోజులు వెళ్తే 4 డైలాగులు ఇచ్చారు నాకు. ఓకే. బిడ్డను చంకనేసుకొని, అంటే కొంచెం ఎంగలు అనమాట, వెళ్ళి మొగుడు తాగుపోతాడు అనమాట. పెండ్లాం బిడ్డలను వదిలేసి ఇక్కడ తాగుతూ కూర్చుంటావు, తిండికి ఎలా వస్తుంది రా అని తిడుతుంది మొగుడిని. అదో డైలాగ్. కానీ దసరాలో ఇచ్చిన డైలాగులు ఉంచారమ్మ, చాలా హ్యాపీ అనిపించింది. అదొకటి. తర్వాత సాయి కుమార్ గారితో 2 డైలాగులు ఉన్నాయి పొలిటికల్ సినిమా. మీ ఆడవాళ్ళు మాకు ఎందుకు వెయ్యరు అంటే మేము సమాధానం చెప్పే డైలాగులు అవి ఉన్నాయి. మళ్ళీ నాని గారు 7 years జైల్లో ఉండి ఒక నైట్ బస్తీకి వస్తాడనమాట. వాళ్ళ నాయనమ్మ కీర్తి సురేష్ గారు అందరూ ఎదురెళ్ళి తీసుకొస్తుంటారు. నేనేమో షాప్ దగ్గర చీకులు అమ్ముతారు కదా, ఆ కొట్టు ఉంటుంది. బాగుండవా బిడ్డ అనేసి అంటే నా వాయిస్ విని, అంటే నా పిల్లలు చిన్నప్పుడు వెళ్ళిపోయాడు కదా, అవును అవును, పెద్దోళ్ళు అయ్యారు. ఆ పిల్లలు నన్ను చూసి డైలాగ్ చెప్పడు, అలాగా షాక్లో ఉండిపోతాడు, షాక్లో ఉంటాడు. అది కల్లా పట్టుకు అడగమన్న సూర్యగడ మాటలు ఆడుతూనే పాయే. కీర్తి సురేష్ ఆత్మని చంపేస్తారు కదా. అవునవును. నా మొగుడు తాగి తాగి ఎన్ని సచ్చిండు, ఆ దేవుడు నాకు ఇంత అందాన్ని ఇచ్చిన మంచిగుండే, నా బిడ్డల కోసం నేను వ్యభిచారం చేసుకుని బతికేదాన్ని. గొప్ప డైలాగ్ అది. డైరెక్టర్ గారు ఒకటే చెప్పారు, అమ్మ నీ కంఠం పడి నీళ్లు రాకూడదు అంటే కఠినం అయిపోయి, ఇప్పుడు కష్టాలు పడి 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 మనం ఏంటి ఇంకిపోయినట్టుగా ఈ కళ్ళలో నీళ్లు రావు, అంటే మన బండ తెరిపోద్ది మనసు. బాధలు పడి పడి నలుగురు 4 మాటలు అందరితో మనం అలాగా అలవాటు పడిపోతాం. అలాగ అయిపోద్ది మనసు, రాయి అయిపోద్ది అంటారే, అలా అనమాట. అది ఆ డైలాగ్. మామూలుగా ఇన్ని క్యారెక్టర్స్ చేశారు కదా, మీకు అబ్బా ఈ క్యారెక్టర్ అనవసరంగా చేశాను, దీనివల్ల నాకు రెప్యుటేషన్ పడిపోయింది, లేకపోతే దీనివల్ల నేను బ్యాడ్ అయిపోయాను అనుకున్న క్యారెక్టర్ ఏదైనా ఉందా? అది ఏంటంటే ఫస్ట్ నాకు సీరియల్లో ఏమో స్రవంతి ఆఫర్ వచ్చింది. నేను 2006లో వచ్చాను, అప్పటికి అది స్టార్ట్ అయ్యింది. స్టార్ట్ అయితే ఒకసారి ఒక అతను త్యాగరాజు గారు అని రైటర్ అతను, అయితే ఒక పక్కన ఒక డబ్బింగ్ థియేటర్ ఉండేది. ఆశ అని ఒక అమ్మాయి, తెలిసిన అమ్మాయి, అయితే ఆంటీ నా వాయిస్ బాగోదు, ఒక డబ్బింగ్ ఉంది వెళ్తారా అని. సరే ఎప్పుడు చెప్పలేదు కదా, వెళ్తాను. వెళ్ళిన తర్వాత 7 hours ఆ క్యారెక్టర్ నేను డబ్బింగ్ చెప్పాను. వావ్, 7 hours నేనే ఆశ్చర్యపోయాను. కానీ ఎంత బాగా సాంగ్స్ కూడా పాడుతూ, అంటే ఒక అప్పుడేవో సినిమాలు వచ్చేవి, చిన్న చిన్న సినిమాలు, అందులో ఒక హీరోయిన్ క్యారెక్టర్కి అయితే చెప్తే అతను డైరెక్టర్ గారు చాలా మెచ్చుకొని మీరు గొప్ప ఆర్టిస్ట్ అవుతారమ్మా, వాయిస్ కూడా చాలా బాగుంది, డబ్బింగ్ మాత్రం వదలొద్దు మీరు అని చెప్పారు అతను డైరెక్టర్ గారు. ఆయన పేరేదో మర్చిపోయానమ్మా, ఇప్పుడు అతను కనిపించట్లేదు కూడా. అయితే ఆ డబ్బింగ్ చెప్పేటప్పుడు ఆ పక్కనే ఆఫీసు స్రవంతి 9 అంటే కెమెరాలో ఇస్తారు, అప్పుడు ఉండేది అక్కడ. ఓకే. K9 ఏదో ఉండేది. ఓకే. అయితే వెళ్ళి ఫోటో ఇచ్చాను. అప్పుడు ఫోటోలే కదా, ఇప్పుడంటే ఇప్పుడు పంపిస్తే వాట్సాప్ లో సరిపోతుంది డైరెక్ట్. అయితే వెళ్ళి ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత వాళ్ళు అడిగారు, నేను నాటకాలు వేసేదాన్ని అంటే కొత్తగా వచ్చాను అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత త్యాగరాజు గారు నా ఫోటో, ఈవిడి ఫోటో ఇక్కడికి ఎలా వచ్చింది అన్నారట. రైటర్ దానికి మాటలు రాసేవారు. అంటే ఇలాగ జయకృష్ణ గారు అంట ఇలా వచ్చారు అని, గొప్ప ఆర్టిస్ట్ అండి, మీరు కళ్ళు మూసుకొని క్యారెక్టర్ చేయొచ్చు అనేసి, ఆవిడ రూపం చూడద్దు అన్నారంట. అంటే అలాగ వచ్చింది ఆఫర్. ఓకే. కానీ అది ఏంటంటే పేరైతే వచ్చిందమ్మా, కానీ బ్రోతల హౌస్ హెడ్. ఓకే ఓకే. అది తర్వాత నేను కొంచెం ఎదుగుతారంటారు కదా, 4 క్యారెక్టర్లు చేసిన తర్వాత అనిపించింది, అయ్యో క్యారెక్టర్ చేయకుండా ఉంటే బాగుండేది. ఒక 2-3 తర్వాత సీరియల్ కూడా దానికే పిలిచారు, నేను వెళ్ళలేదు, నిజంగా చెప్తున్నాను.
ఈ క్యారెక్టర్ తప్ప ఇంకేం లేదండి, అడుక్కుని క్యారెక్టర్ అని ఎవరు నేను చేస్తాను అన్న దీనికి వచ్చేసాను. ఇక అక్కడ నుంచి అలాంటి వేషాలు సినిమాలో చేయొచ్చమ్మా. సినిమాలో మంచి సినిమా, అది పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, మనకు పేరు వస్తుంది అనుకుంటే చెయ్యొచ్చు. కానీ సీరియల్లో అంతవరకు చేశాను, చాలే అని వదిలేసాను. ఓకే, ఆ క్యారెక్టర్ వల్ల మీకు ఇబ్బంది అనిపించింది? అంటే ఈ ఇండస్ట్రీ దౌర్భాగ్యం ఏంటంటే, ఒక క్యారెక్టర్ ఒక ఆడవాళ్ళని మగవాళ్ళని క్యారెక్టర్ చేశాను అనుకో, మళ్ళీ అవే వాటికే పిలుస్తారు, ఇంకా దేనికి పనికిరారా వాళ్ళు. ఓకే, మరి బాగా ఈ క్యారెక్టర్ వల్ల నాకు బాగా మంచి పేరు వచ్చింది, ఈ క్యారెక్టర్ నేను ఎప్పుడైనా మళ్ళీ ఇలాంటిది వస్తే చెయ్యాలి అనుకునే క్యారెక్టర్ ఏముంది? మూవీ అంటే ఇప్పుడు పెద్ద పెద్ద వేషాలు నాకు కావట్లేదమ్మా. అంటే నేను చేస్తాను. ఇప్పుడు వకీల్ సాబ్ ఉంది కదా, వకీల్ సాబ్లో నేను పండగ మా తమ్ముడు చచ్చిపోతే పెద్దల్లో కలుపుతారు కదా, వెళ్ళాను. వెళ్తే పండగ రోజు ఫోన్ వచ్చింది నాకు. బాబ్జీ గారు కో డైరెక్టర్ గారు ఉన్నారు, ఆయన ఫోన్ చేసి అమ్మాయి ఎక్కడున్నారంటే, నాన్న నేను విజయవాడలో ఉన్నాను, మీరు రేపు 10 గంటలకల్లా ఆఫీస్ దగ్గర ఉండాలి. పవన్ కళ్యాణ్ గారి సినిమా వకీల్ సాబ్. అమ్మ మరి నేనైతే అంటే ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానో నేను. అయితే ఇంకా కార్లో వచ్చాను డబ్బులు పెట్టుకొని. ఓకే, వచ్చి ఆఫీస్కి వచ్చేసాను. వచ్చిన తర్వాత 10 గంటల కంటే 10:15 కల్లా అక్కడ ఉన్నాను ఆఫీస్లో. ఉంటే పింక్ అనే సినిమా అది చూపించారు నాకు. అదే రీమేక్ కదా? రీమేక్ బాగుంది. నాకు హిందీ రాదు, అయినా తెలిసిపోతుంది కదా. ఓకే, అయిపోయిన తర్వాత ఎగిరిగా అంతేసాను. ఇంకా హ్యాపీ, పవన్ కళ్యాణ్ గారిని చూడలేదు ఇంతవరకు, ఆయన చూస్తాను అని ఒక ఫీల్తో ఉన్నాను. అలా కొద్ది రోజులు గడిపిన తర్వాత ఏదో షూటింగ్లో అందరూ ఇలా కూర్చున్న తర్వాత ఏ సినిమాలు చేస్తున్నారు అక్క అని ఒక ఆయన అడిగాడు. అడిగితే ఇలాగా కొన్ని చేస్తాను, కొన్ని ఇలా అని చెప్పాను. ఏ క్యారెక్టర్ పిలిచారు నీకు అని అన్నాడు అతను. అంటే అతను చేశాడట ఆ కోర్ట్ సీన్లో. ఓకే, అయితే ఏ క్యారెక్టర్ చేసా అంటే ఇలాగా అది లీడర్షిప్ చేసింది కదా. ఓకే, సూపర్ విమెన్. ఓకే, లీడర్షిప్ చేసింది కదా అన్నారు. అంటే నాకు పోలీస్ క్యారెక్టర్, ఎస్ఐ క్యారెక్టర్. అయితే మంచి క్యారెక్టర్, ఆవిడకి మంచి పేరు కూడా వచ్చింది ఆ సినిమా తర్వాత. అవును, అంతవరకు ఆవిడంటే ఎవరికి తెలుసు, లిరీష్. అవును, కానీ ఇప్పుడు అసలు ఎక్కడ అడ్రస్సే లేదు. అవును, ఇప్పుడు కనిపించట్లేదు. నాలాంటి దానికి లైఫ్ వచ్చి ఉండేదమ్మా. అంటే ఇండస్ట్రీని నమ్ముకొని వెనక ముందు లేకుండా కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఓ చిన్న మనం ఒక నీరు వస్తూ ఉంటుంది, మనం ఆ ఒడ్డుకి చేరాలంటే చేరలేము, ఏదో ఒక దొరికితే పట్టుకోవాలి కదా, పట్టుకొని ఆ ఒడ్డుకి చేరిపోతాం అనే హ్యాపీనెస్ ఉంటుంది. అలాగా మాలాంటి వాళ్ళకి అలాంటి క్యారెక్టర్ వస్తే ఈ పాటికి నా లైఫ్ వేరే విధంగా ఉండేది. అదొక్కటే కాదు, నేను మూవీ సినిమా శకుంతలక్కది ఆ క్యారెక్టరు. అప్పుడు నేను రవీంద్ర భారతిలో నాటకం వేస్తున్నాను, తేజ గారు వచ్చారు చీఫ్ గెస్ట్గా. వస్తే లాస్ట్ మా నాటకం తర్వాత టైర్ డిస్ట్రిబ్యూషన్ ఆయన వచ్చారు. వచ్చిన తర్వాత ఆ ప్రదర్శన చూసి పరుచూరు గోపాలకృష్ణ గారికి ఏమో అడిగారంట, ఆవిడ నెంబర్ కావాలన్నా ఇలాగ ఈ సినిమాలో చాలా బాగా సరిపోద్ది, తనకి వెళ్ళిపోతుంది అక్క వేషంకి అని అడిగారట. అప్పుడు మాకు ల్యాండ్ లైనే ఉండేది వైజాగ్లో, ఫోన్లు లేవు కదా, 2001లోనే. అప్పుడేమో అతను ఫోన్ నెంబర్ ఇస్తే తర్వాత ఒకసారి ఆఫీస్ నుండి ఫోన్ వస్తే అంతే, ఒక్కొక్కసారి ఒక్కొక్కటి లైఫ్ టర్న్ అవుతా ఉంటుంది. అది కానీ చేస్తుంటే ఈ పాటికి రోజు ₹1,00,000 తీసుకునే స్థాయిలో ఉండేదన్నమ్మా. ఎవరికైనా ఇండస్ట్రీలో కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, మీకు బాగా ఆప్తులు ఎవరు, మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు కావచ్చు, లేదంటే మీరు ఇప్పుడు కాల్ చేస్తే రెస్పాండ్ అయ్యే వాళ్ళు కానీ? ఎవ్వరు లేదు నా వరకు నేను చెప్తున్నాను, ఎవ్వరు, అందరూ నా వాళ్ళే. ఎందుకంటే నేను లొకేషన్కి వెళ్ళినా, ఇంకా ఒక ఆఫీస్కి వెళ్ళినా మర్యాదగా పిలుస్తారు, అమ్మ నమస్తే అమ్మ అంటారు. మరి అంతేగాని ఎవరు మనసుకు దగ్గరైన వాళ్ళు ఎవరు లేరు. ఈ పాపం ఈవిడకి మేబీ మీరు చూసిన కష్టం. నేను చాలా మందికి హెల్ప్ చేశానమ్మా, మీరు నమ్ముతారా? చాలా మందికి పాపం క్యారెక్టర్ ఇవ్వండి. కొంతమంది అనేవారు, అమ్మ మీ గురించి మీరు అడగకుండా వాళ్ళ గురించి మీరు అడుగుతారేంటి అంటే, అయ్యో నా ద్వారా ఒక క్యారెక్టర్ వస్తే లైఫ్ తింటారు, అన్నం తింటారు. లైఫ్ గురించి అనే కాదు, ఎన్ని కష్టాలు పడతారు ఏజ్లో ఉన్న అమ్మాయిలు, మీకు తెలిసిందే కదా. ఇంత అన్నం తింటారు, కొన్ని అక్క వల్ల మేము ఇది చేసుకున్నాం, లేకపోతే అమ్మ వల్ల ఈ క్యారెక్టర్ చేసుకున్నామని చాలా మందికి నేను చెప్పాను, మగవాళ్ళకు కూడా చెప్పాను. ఇప్పుడు కూడా చాలా మంది, ఒక అన్నయ్య ఉంటారు, ఆయనకి 75 ఏళ్ళు ఉంటాయి,
కరెంట్ ఆఫీసులో చేసేవారు అనమాట. అతను ఇప్పటికి నిన్న మీరు నమ్మరు, ఒక 5-6 పచ్చళ్ళు అంటే ఒక తల్లికో లేకపోతే చెల్లికో లేకపోతే కూతురుకో పట్టుకెళ్ళి ఇస్తుంటారు, అలా ఇస్తారు నాకు. అతను ఒక బ్రాహ్మణు, నేను ఒక కాపు. కానీ అమ్మనే పిలుస్తాడు అంత ఏజ్లో కూడా. నేను నీ పెద్ద కొడుకుని అమ్మ అంటాడు, ఎంత హ్యాపీగా అంటాడు. అది అందరికీ రాదు. నన్ను అందరూ అమ్మ అని పిలుస్తారమ్మా, ఆంటీ అని పిలవడం చాలా తక్కువ. అమ్మ అని పిలుస్తారు, అక్క అని పిలుస్తారు, పేరు. అంతేగాని ఆంటీ అని పిలవడం ఎవరో 1000 మందిలో ఒక 2 పిలుస్తారేమో అలా. అంటే అందరికి ఆ పిలుపు అనేది అందరికీ రాదు. శకుంతలక్క ఒకసారి అన్నది, మేము నారాయణమూర్తి గారి సినిమా చేసాం, పీపుల్స్ వార్ అని, అది బారువాలో శ్రీకాకుళం జిల్లా. అక్కడ చేసేటప్పుడు అంది, జగ్గు ఎదట వాళ్ళు మనల్ని ఆంటీ ఏమండి అంటే ఆ పిలుపు చాలా దూరంగా ఉంటుంది. అమ్మ అక్క అన్న పిలుపులో మాధుర్యం వేరే ఉంటుంది. అలాగే అందరికీ ఇది రాదు, నాకు వచ్చిందే. అందరితో నా ప్లేస్లోకి నువ్వు రావాలి అని నాకు అనింది. నిజంగా ఆవిడతో మంచి మెమరీస్ ఉండేవా? ఉన్నాయమ్మా. ఎందుకంటే పరిషత్ నాటకాలకి వెళ్ళేవాళ్ళం మేము. వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడ ఉంటుంది ఇప్పుడు? మేడ్చర్ల అటువైపే కదా. పాప మ్యారేజ్కి వెళ్ళాను నేను. అవునా? ఒకసారి ఫోన్ వచ్చింది, వచ్చిన కొత్తలో స్రవంతి సీరియల్ టీవీలో, మరి ఇంకా వదలగొట్టేది కదా స్రవంతి సీరియల్. ఇదేంటిది జగ్గులాగా ఉంది, ఇది ఎప్పుడు వచ్చింది సీరియల్ కనుక్కుందంట టీవీ పెట్టి. అప్పుడేమో వాళ్ళకి ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే ఫోన్ చేసి ఇలాగ జగదీష్ నంబర్ కావాలని ఫోన్ చేస్తే హలో అని ఒకసారి ఫోన్ చేసింది. ఎవరండి అంటే, ఎవరో చెప్పుకో చూద్దాం, మీరు ఫోన్ చేసి ఎవరో చెప్పుకో చూద్దాం, నాకెలా తెలుస్తుందని చెప్పండి అండి. ఏందే నా గొంతు పట్టలేదా అని, దేని శకుంతలక్క వాయిస్ లాగా ఉంది అనుకున్నా. అక్క అన్నాను. అక్కనే ఏంటి టీవీలో వెలిసిపోతున్నావు, దగదగ పట్టు చీరలు నగలంటే, అక్క వచ్చాను అక్క ఇలాగ పర్సనల్ లైఫ్ గురించి చెప్పాను అనమాట. ఇలాగ అంటే మా ఆయన చనిపోయాక ఇంకో మ్యారేజ్ చేసుకున్నాను వైజాగ్. అయితే అది విడిపోయాం, 13 ఏళ్ళు ఉన్నాను నేను ఆయనతో. ఇలా విడిపోయాము అని చెప్పాను అనమాట. పోన్లేవే దరిద్రం వదిలేసింది, మనకి ఎందుకే, మనకి నాటకం, కన్నవారిల్లు, సినిమా, అత్తవారిల్లు, మనకి ఇంకే ఎవరు మొగుడు పిల్లలు ఎవ్వరు వద్దు, మనకి ప్రేక్షకులే అందేని, వాళ్ళు మనల్ని ఆదరించిన అన్నాళ్ళు మనం బాగానే ఉంటాం అని చెప్పింది అనమాట. మంచి మాట చెప్పింది. అంటే పాప మ్యారేజ్కి లవ్ మ్యారేజ్ చేసుకుంది కదా, అయితే నువ్వు రావాలి తప్పకుండా మ్యారేజ్కి అని అంటే వెళ్తే చీర పెట్టింది, కారులో పంపించింది అటు నుంచి. నాకు నేనంటే చాలా ఇష్టం, నా యాక్టింగ్ బాగా మెచ్చుకునేది. ఓలే నీ దగ్గర యాక్ట్ చేయాలంటే నాకు భయం వేస్తుంది, అయ్యి పొట్టుకుంటూ వచ్చిందా అమ్మ దీని దగ్గర నేను అసలు ఉత్తమ నాటకం అదే కొట్టుకుపోద్ది. పరిషత్ నాటకాలకు వెళ్ళేవాళ్ళు. హైదరాబాద్ టీంతో తను వచ్చేది, నేను వైజాగ్ టీంతో వచ్చేది అనమాట. అక్క కానీ చనిపోయేటప్పుడు నేను వెళ్ళి ఎంత ఏడ్చానో, అందరూ కెమెరామెన్ వాళ్ళంతా మీ చుట్టాలండి అని అడిగారు నాకు. కాదండి అక్క బాగా తెలుసు, మేము కలిసి నాటకాలు వేసేవాళ్ళు, వాళ్ళ పేరెంట్స్ ఉన్న కూతుళ్ళు వాళ్ళు చుట్టాలని అలా ఏడలేదమ్మా, మీరు అంత ఏడుస్తుంటే ఏమో మీరు అని వాళ్ళు అడిగారు అన్నమాట. నేనంటే చాలా అభిమానం. ఓకే. ఇప్పుడు యాక్చువల్గా మీరు నాగబాబు గారితో కూడా ఒక సీరియల్ చేశారు, సీతామహాలక్ష్మి అని. ఆ సీరియల్లో ఒక నెగిటివ్ రోలే, అంటే హీరోయిన్ చంపమని భరణి ఉంటాడు కదా, భరణి ఏమో చెప్తాడు నన్ను డబ్బు ఇచ్చి నోటు కట్టలు ఇచ్చి, మరి అప్పుడు అన్నీ స్రవంతిలో కూడా భరణి గారు ఉన్నారుగా. ఫస్ట్ మేము ఎదురు పోతాం కదా, అది ఎక్కువ అలాంటి క్యారెక్టర్లు చేసేది అది. కానీ పెంచారు క్యారెక్టర్ని, అంటే అయిపోతుంది అని టైంకి నాగబాబు గారు అన్నారంట, నాకు రైటర్ చెప్పారు, అమ్మ మీ క్యారెక్టర్ని పెంచమన్నారు, ఛానల్ వాళ్ళు కూడా మెచ్చుకున్నారు, బాగా చేస్తున్నారు ఆవిడ అనేసి. ఇంకేం లేదమ్మా, నాకు క్యారెక్టర్ ఇచ్చారు అనుకో, ఇస్తే అందులో నేను అయిపోతాను. అక్కడ నేను జగదీశ్వర్ని, అక్కడికి మీ క్యారెక్టర్ ఎండ్ చేయాలనిపించేది. అది నేను ఈ క్యారెక్టర్
నేను ఇది చేయాలి, ఆ పేరు నేను జగదీశ్వరన్ కాదు అని నా మైండ్లోకి వచ్చేస్తుంది. అదే అంటే కొంతమంది లక్షలు ఖర్చు పెట్టి యాక్టింగ్ నేర్చుకుంటారు, అక్కర్లే మన జీవితంలో జరిగిన ఘటనలే మనకి ఇది. ఇప్పుడు ఏడుపు అంటే ఓ ఇంత గ్లిజరిన్ పోసేసుకొని ఆడవటం కాదు, మన మనసులో అంటే మన లైఫ్ లో జరిగిన బాధలే మనకి కన్నీళ్ళు వచ్చేస్తాయి. నేను అది చెప్తున్నాను ఎవరికైనా. ఇప్పుడు ఎవరినైనా తిట్టాలనుకో, ఏ మొగుడి మీద కొడుకు మీద కోళ్ళ మీద ఎవరి మీద కోపం ఉందని అది గుర్తు పెట్టుకుంటే అది వచ్చేస్తుంది. సో మొత్తానికి ఇలా చాలా సీరియల్స్ సినిమాలు అవన్నీ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్. మీ గురించి చాలా విషయాలు షేర్ చేసుకున్నారు మాతో. ఇంకా మరిన్ని మూవీస్ చేయాలని. థ్యాంక్ యూ అమ్మా. మంచి క్యారెక్టర్ వస్తే సీరియల్స్ కూడా చేసి మళ్ళీ అందరినీ అలరించాలి. సీరియల్ అంటే మరి అలాంటి వేషాలు రావు. ఇప్పుడు సీరియల్ ఏమైందంటమ్మా చెప్తున్నాను, ఇప్పుడు వాళ్ళు షెడ్యూల్ వేస్తారు. ఒక సీరియల్ ఫస్ట్ వీక్ ఉంటుంది, లాస్ట్ వీక్ ఉంటుంది, ఇంకో సీరియల్ సెకండ్ వీక్ ఉంటుంది, థర్డ్ వీక్ ఉంటుంది, ఇలా ఉంటాయి కదా. వాళ్ళు 10 రోజులు పెట్టుకుంటారు. ఆ 10 రోజుల్లో క్యారెక్టర్ అమ్మాయి డేట్లు ఇవన్నీ పెడతారు. అందులో ఉన్నది 1 రోజు 2 రోజులు మేము చేస్తాం, కానీ డేట్లన్నీ బ్లాక్ చేసి పెడతారు. ఈలోగా సినిమాలు ఏమన్నా అలా ఎన్ని సినిమాలు పోయాయి తెలుసమ్మా. అలా అందుకు మీకు ఇబ్బంది అయిపోయింది. నేను అందుకే ఏదో ఒకటి చాలు వచ్చిందే చాలు. ఇప్పుడు 45 రోజులు చేశాను, 4,50,000 వచ్చింది. ఏది మన 10,000 ఇచ్చారు. ఓకే ఏది మన దసరాకి. ఓ మంచిదిగా దసరాకి ఇచ్చారు. అంటే TDS కట్ అయిపోద్ది అనుకోండి. అది దాని తర్వాత ఇప్పుడు ఎలా ఉంది మీ రెమ్యూనరేషన్? 10,000 ఉందా లేకపోతే ఒక్కొక్క సినిమాని బట్ట? నాకు ఇది రంగస్థలంకి 50,000 ఇచ్చారు రోజుకి. అంటే రోజు కానీ కాదు, ఆడిషన్కి రమ్మన్నారు. ఆడిషన్కి రమ్మంటే వెళ్ళాను లొకేషన్కి. బూత్ బంగ్లాలో చేశారనమాట. ఎవరు ఇంకో వేరే 2 ఆడవాళ్ళు వచ్చారంట. కానీ ఫస్ట్ సీన్ తీస్తారు నేను చేసింది. ఆ సీన్ ఉంటే నాకు ఇంకా చాలా పెద్ద పేరు వచ్చింది. వాళ్ళు 2 సినిమాలు కలిపి చేస్తారు సుకుమార్ గారు. అవునవును. ఎక్కువ సీన్లు అవి కట్ అయిపోతుంటాయి కదా. అవునవును. అది అలాగా జరిగింది. మేబీ డ్యూరేషన్ ఎక్కువ అవడం వల్ల కూడా ఎక్కడ కట్ చేయాలో అర్థం కాక కూడా కట్ చేస్తూ ఉంటారు. అంతవరకు ఎందుకు, మొన్న నాని సినిమా ఏమైంది, సరిపోదా శనివారం అలాగ 33 రోజులు చేసాము. దానికి ఎంత ఇచ్చారు? అది 10 అమ్మా. అది కూడా 10. మొన్న ఇది కూడా పెంచరు, ఎందుకంటే ఇంట్లో కూర్చుంటే ఎక్కువ రోజులు కదా, డబ్బులు కనిపిస్తాయి, అప్పులు తీరుతాయి, మన కష్టాలు అంటే ఇలా ఆలోచిస్తాను నేను. అంతే అక్కడ 7,500 ఇచ్చిన ఇంట్లో కూర్చోను నేను. అదే క్యారెక్టర్ మంచిది, అభిమానంతో పిలిచారు, చేయడం వల్ల వాళ్ళకి కూడా మంచి ఆర్టిస్ట్ వచ్చింది అనే ఫీల్ ఉంటుంది. నేను ఇంట్లో కూర్చున్నాను. ఇప్పుడు మనకు జరగనప్పుడు ఏదో ఒకటి చేసుకోవాలి కదా. మరి పట్టుకొని ఈ సినిమా నాది హిట్ అయింది, ఈ సినిమాలో బాగా చేశాను అన్నారు అని 50,000 లక్షలు అడిగితే ఇవ్వరు. అవును, వస్తుంది, బ్రేక్ రావాలి. అంతే, ఒక్క సినిమా టైం వస్తే ఒక మంచి టైం రావాలి. నాకు అంటే పేరైతే ఉంది కానీ లక్కలేదమ్మా. నిజమే, నేను చెప్తున్నాను కదా, 20 సంవత్సరాలు అయింది. వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ లేదు, పోయింది అంతా పోయిందని చెప్పుకున్నారు కదా మీరు. బంగారం పోయింది, ఇంకా ఎవరికి ఏం చెప్పినా అదే చెప్పుకోవాలి. జరిగి కూడా 10-12 ఏళ్ళు అయిపోతుంది. ఇంక ఇలా పోవడం మనం ఏం సంపాదన. వయసు అయిపోయింది. నిర్మలమ్మ గారు 80 ఏళ్ళ వరకు యాక్ట్ చేశారు. అంటే క్యారెక్టర్ రావాలి కదా. శకుంతలకు చనిపోయిన తర్వాత చాలా మంది అన్నారు ఆ ప్లేస్మెంట్ నీదే లేరు అని. December 5th ఆవిడ స్మారక అవార్డు అందుకోబోతున్నాను. రవీంద్ర భారతిలో. మీ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత? ఇది స్రవంతిక 2,000. ఇప్పుడు దాదాపు 10,000 లాగా. ఇప్పుడు 10,000, 7,500 తక్కువ చేయను పర్ డే సీరియల్కి. అదే సీరియల్కి. సో మంచిగానే నేను చెప్పేస్తాను, నాకు ఇంత ఇవ్వండి. ఏదైనా 1 రోజు 2 రోజులు క్యారెక్టర్ ఉందనుకో, చెప్పారనుకో 10,000 ఇవ్వండి 2 రోజులకి. మరీ తెలిసిన వాళ్ళనుకో, అమ్మ ఇప్పుడు మేనేజర్లు ఏవో ఉంటాయి కదా అన్నారు అనుకో, 2 రోజులకి 15,000 ఇవ్వమంట. మళ్ళీ ఒక కండిషన్ పెడతాను, చేస్తాను 2 డేసే కదా చేస్తాను, కానీ నాకు 3 నెలలు ఆగండి, చెక్కుల కోసం 2 నెలలు ఆగండి అంటే నేను రాను. కండిషన్ మీదే వెళ్తానమ్మా. ఇచ్చేస్తారు, అసిస్టెంట్ వేట ఇచ్చేస్తారు, అది ఇచ్చేస్తారు. మొన్న రాఘవేంద్రరావు గారిది కలిసి ఉందాంరా సీరియల్, అది పర్మనెంట్ షోలో వస్తే మేనేజర్ ఫోన్ చేశాడు, అమ్మ మిమ్మల్ని అడగమన్నారు, డైరెక్టర్ గారు చెప్పారు ఆవిడని అడగండి అని.
7 days చేశాను 2 షెడ్యూల్కి. ఓకే. ఆ తర్వాత సరిపోతా సినిమా ఎంత ఇచ్చారు 7 daysకి? అంటే 750 పర్ డే మాట్లాడారు. అంటే 7 days చేశాను. ఓకే. అయితే ఉంది క్యారెక్టర్ అయితే ఉంది. నేను వెళ్ళలేదు, చెప్పేశాను. నాకు డైరెక్టర్ గారికే అన్నాను, నానా ఇలాగ నాకు సినిమా వచ్చింది 30 రోజులు వస్తుందంట, నేను మరి ఏం చేయమంటారు, ఇది పెద్ద నాకు ఎక్కువ రోజులు పడట్లేదు కదంటే, మా సినిమా వదలకు వెళ్ళిపోండి అని ఆయనే అడిగాడు డైరెక్ట్గా. 30 days చేసుకున్నాను కదా, అందులో క్యారెక్టర్ ఉంది లేకపోని మన డబ్బులు మనకు వస్తున్నాయి కదా, ఇప్పుడు అదే కదా చూడాలి. ఇప్పుడు నాన్నగారి సినిమాలు భీమిలి కబడ్డీ జట్టు మంచి పేరు, చాలా మంచి. తర్వాత పిల్ల జమీందారు. అవును. తర్వాత మీరు నాన్నగారి సినిమాల్లో బాగానే చేశారు కదా, భీమిలి కబడ్డీ జట్టు, దసరా, నా పిల్ల జమీందారు. ఆయన కూడా రీసెంట్ గా సరిపోదా అనుష లొకేషన్కి వస్తారు కదా, అందరు నమస్తే ఆయన అనుకొని వెళ్ళి కూర్చుంటారు. నేను వెళ్ళి నాన్న నమస్తే అనుకుని దగ్గరికి వెళ్తాను, కుర్చీలో కూర్చుని ఆయన లేస్తారు, ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చి బాగున్నారమ్మా, ఆరోగ్యం బాగుందా, బిజీగా ఉన్నారా, ఇది 2 మాటలు మాట్లాడతారు నాతో. ఆయన లేవాల్సిన అవసరం లేదు కదా, పెద్ద హీరో అతను. ఇప్పుడు ఆయన కలవాలంటే ఎంత కష్టం. అవును. ఇప్పుడు ఆ సినిమా అయిపోయిన తర్వాత నేను కలవాలన్నా కలవలేరు. అంటే చెప్తున్నాను, అంత అభిమానం. చాలా మంచి వ్యక్తి. అంటే ఆర్టిస్ట్ గా నన్ను గుర్తించాడు ఆయన. అదే భీమిలి కబడ్డీ జట్టు, పిల్ల అంటే ఫస్ట్ నుంచి ఇంకా ఆయనతో వర్క్ చేస్తున్నారు కాబట్టి గుర్తుంచుకొని మంచి ఆర్టిస్ట్. దసరాలో కూడాను మొన్న సరిపోతే వచ్చారా చేస్తున్నారు అందులో, వెరీ గుడ్ అన్నారు. అంటే ఈవిడ మంచి ఆర్టిస్ట్, బాగా చేస్తుంది అనే ఒక నమ్మకం. అది పోలేండి, మొత్తానికి మంచిగా చేసుకుంటున్నారు, సంతోషం. మంచిగా చేసుకోవడానికి అమ్మ మనం మంచి అనుకుంటే మంచి, 2 నెలలు ఖాళీగా ఉంటే కష్టం, అప్పుడు ఇబ్బంది అయిపోతుంది. అసలు ఏంటండి, మేము ఇప్పుడు నేనున్న ఇల్లు 5 రోజులు ఎగస్ట్ అయితే ఊరుకోడైనా, నేను మాట క్రింద నెలలో ఉంగరం తాగట్టు పెట్టి నేను రెంట్ కట్టా. అంటే ఈ మధ్య చేశారు కదమ్మా, డబ్బులు అంటే అప్పులు ఉంటాయి కదమ్మా. ఇప్పుడు మా అబ్బాయి సినిమా చేశాడు రాచరికం అని, ఫస్ట్ IPL మూవీ చేశాడు, రిలీజ్ అయ్యి. అంటే ప్రొడ్యూసర్ గానా డైరెక్టర్? రాచరికం 6 years చేశారమ్మా. వాళ్ళ ఫ్రెండ్స్ క్రికెట్కి వెళ్తుంటాడు, అక్కడ పరిచయం అనమాట. అనంతపూర్ వాళ్ళు ఇక్కడ సాఫ్ట్వేర్లు అనమాట. ఈ స్టోరీ ఎలాగా మాట్లాడుకునేటప్పుడు ఈ స్టోరీ రాశాను, ఈశ్వర్ అనే మా ప్రొడ్యూసర్ పేరు ఈశ్వర్ అనమాట. అని అంటే దాన్ని డెవలప్ చేసి ఆఫీస్ తీసి లాస్ట్ ఇయర్ December 18th అన్నపూర్ణలో ఓపెనింగ్ అయింది. ఓపెనింగ్కి చాలా మంది కెమెరామెన్లు కానీ ప్రెస్ వాళ్ళు కానీ ఈ సినిమా మాత్రం మీకు హిట్టేనండి అని, ఆ సింబల్ రాచరికం అనేది చాలా బాగా. అంటే శ్రీకాంత్ అయ్యంగారు, తర్వాత హైపరాది, రంగస్థల మహేష్, తర్వాత అప్సరా రాణి ఉంది కదా ఆవిడ హీరోయిన్, తర్వాత విజయరామరాజు అని ఇప్పుడు మన ప్రభాస్ రిలేషన్ ఏదో ఉండాలి. 6'4" ఉంటాడు ఆయన, ఇలా చూడాలి అతను విలను. మంచి స్టోరీ, ఎందుకంటే రాయలసీమ బ్యాక్ డ్రాప్, పొలిటికల్ జరుగుతుందా, షూట్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ కాపీకి రెడీగా ఉంది. సారథిలోనే జరుగుతుంది. ఇప్పుడు అక్కడికి వెళ్తాను. మీరు కూడా చేశారు యాక్టింగ్ దాంట్లో? చిన్న క్యారెక్టర్. మా అబ్బాయి అన్నాడు, అమ్మాయి ఇందులో పెద్ద వేషం నువ్వు ఎక్స్పెక్ట్ చేయక, ఇది పని మనిషి రోల్ ఉంది శ్రీకాంత్ అయ్యంగారి ఇంట్లోని, అంటే యంగ్ నుండి ముసలిదాన్ని అయిపోయి ఉంటావు, ఒక 3-4 షెడ్యూల్స్ ఉంటాయి అని అంటే, పర్వాలేదురా చేస్తాను అన్నాను. అన్న తర్వాత ఈ మన కొత్త బంగారు లోకం వరుణ్ సందేశ్ అతను కూడా ఉన్నాడు. అతను ఫస్ట్ టైం విలన్ చేశాడు ఈ సినిమాలో. హీరో కాదు, అదే విలన్, హీరోయిన్ కి బ్రదర్ అనమాట. అది ఆ సినిమా ఇప్పుడు ఈ నెల అనుకున్నారు, ఏవో ఉంటాయి కదా ప్రాబ్లమ్స్ కదా, సినిమా రిలీజ్ చేయడం అనేది. అంటే ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళకి సినిమా చూపిద్దామని, వాళ్ళు ఓకే అనుకుంటే ఇంకా ముందుకెళ్దామని చూస్తున్నారు. అని వాళ్ళు రిలీజ్ చేసుకుంటే వీళ్ళకి ఇబ్బంది ఉండదు కదా. అది
ఇంకా జనవరి ఫిబ్రవరి అయితే పెద్ద సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు సంక్రాంతి పెద్ద సినిమాలు ఉంటాయి కదా. డిసెంబర్లో కూడా పుష్ప అది ఉంది కదా, మనకి థియేటర్ల వరకు. మరి ఈ నెల రిలీజ్ అయ్యే సూచనలు లేవు. చూసుకొని మంచి టైం చూసుకొని రిలీజ్ చేస్తారు. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ ఇయర్ లోనే చేస్తే బాగుంటుంది, ఇంకా 1 year కూడా కాలేదు మనం స్టార్ట్ చేసి, అదే ఆ పేరు ఉంటుంది అని అన్నారు. పాటలు మాత్రం సూపర్గా వచ్చాయమ్మా. అది సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. మా అబ్బాయిని చాలా మంది మెచ్చుకుంటారు, మంచి డైరెక్టర్. ఒక అతను మొన్న డిస్ట్రిబ్యూటర్స్ వచ్చారు, షో వేసారు సారథిలో. వేస్తే ఒక అతను అన్నాడు, ఇది థియేటర్ సినిమా అండి, నేను డెఫినెట్ కొంటాను, చాలా బాగుంది సినిమా, మీరు చేశారా అది డైరెక్షన్, బోయపాటి సీన్ ఎవరు చేసినట్టుంది, ఫైట్లు చాలా బాగా వచ్చాయమ్మా, సాంగ్స్ బాగున్నాయి, ఆదిత్య వాళ్ళు కొనుక్కున్నారు. ఫస్ట్ మూవీ కూడా ఆదిత్య వాళ్ళు కొనుక్కున్నారు, సిద్ధి శ్రీరామ్ సునీత గారు వాళ్ళు పాడారు అప్పుడు. ఓహో, మన ఐపీఎల్ సాంగ్స్ కూడా హిట్ అయినాయి. ఇప్పుడు ఇది కూడాను పెంచల్ దాసు, మంగ్లీ, తర్వాత రాహుల్ సిప్లిగంజి, తర్వాత హరిచరణ్, తర్వాత మన పాడుతో తీయగాలి ఫస్ట్ వచ్చిందట అమ్మాయి, ఎవరు అమ్మాయి మా అబ్బాయే రాశాడు ఒక డివోషనల్ సాంగ్, అది మొన్న దీపావళి రోజు రిలీజ్ చేశారు 3వ సాంగ్. ఫస్ట్ సాంగ్ 1 million దాటింది. అలాగే, ఓకే, పోలేండి, సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం, ఏదైనా సరే మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము. ఈ సినిమా మీద హోప్స్ పెట్టుకున్నా, ఇది రిలీజ్ వరకు చూస్తున్నాం. నెక్స్ట్ మళ్ళీ జనవరిలో ఇంకోటి మనకి ఒక ట్రావెల్స్ మీద స్టోరీ చెప్పాడు మా వాడు. ఓకే, మంచి రైటర్, బాగా మంచి అవకాశాలు వస్తాయిలేండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, నిజంగా మీతో మాట్లాడుతుంటే టైమే తెలియలేదు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అమ్మా. సో చూసారు కదా జగదీశ్వరి గారి ఇంటర్వ్యూ. మరిన్ని ఇంటర్వ్యూస్ తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. Until then, keep watching. This is Anusha signing off. Bye bye.